ఈ రోజున జూన్ 4వ తేదీ ఆంధ్ర రాష్ట్ర నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో అనూహ్యమైనటువంటి రిజల్ట్స్, అద్భుతమైన రిజల్ట్స్ని 5 కోట్ల ఆంధ్రులు చరిత్ర తిరగరాశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మాత్రమే ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా రెండింటినీ కూడా 2 కళ్ళులాగా అద్భుతంగా తీసుకెళ్లి ప్రపంచంలోనే నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి స్థితిలో ఉంచుతాయి చంద్రబాబు నాయుడు గారు నమ్మి 5 కోట్ల ఆంధ్రులు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఒక మహోన్నతమైన పండుగలాగా సంక్రాంతి, దసరా అన్ని రకాల పండుగలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కనబడుతున్నాయి. ఎందుకనంటే ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజల కోసం ఉండే నాయకుడు. ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ఎప్పుడు ప్రజల పక్షంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేసే అమరావతి సృష్టికర్త, అద్భుతమైన నవ్యాంధ్రప్రదేశ్ నవనాయకుడు, నవ యువకుడు, 72 ఏళ్ల నవ యువకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ రోజున ప్రజలు మెచ్చి జూన్ 4వ తేదీన ఏకపక్షమైన తీర్పుని ఇచ్చిన 5 కోట్ల నవ్యాంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ 5 ఏళ్ల మట్టి ఏదైతే రాక్షస పాలన చేశాడో ఆ రాక్షసుణ్ణి భూస్థాపితం చేసినటువంటి శుభ పరిణామం. మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. నరకాసుర వధ జరిగిన తర్వాత కృష్ణుడు, సత్యభామ కలిసి అద్భుతంగా మరి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ రోజున 5 సంవత్సరాలుగా 2019 నుంచి 2024 వరకు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం వదిలిపోయింది. ఈ రోజున నిజంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ. ఆ పండుగ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా రాష్ట్రం యావత్తు కలిసి జరుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అమరావతి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పండుగ రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి, పోలవరం రెండింటినీ కూడా ఒక దుర్మార్గుడు సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పుతోటి మళ్ళీ అమరావతిని పునర్నిర్మాణం చేసుకుని పోలవరాన్ని సాకారం చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి ఫలాలేంటో రుచి చూపిస్తామని మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఎవరైతే ఈరోజు ఏకపక్షంగా తీర్పు చెప్పి అభివృద్ధి పక్షాన నిలిచిన యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల విభాగం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. అట్లాగే ఎవరైతే రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సువర్ణాధ్యాయం ఈ రోజు నుంచే ప్రారంభమవుతూ ఉంది. బాబు గారు చెప్పినట్టుగా ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ అమల్లోకి వస్తూ ఉంది. 6,000 రూపాయలు దివ్యాంగుడు పెన్షన్ నెలకి తీసుకోబోతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించబోతా ఉన్నాం. అదేవిధంగా అన్ని బ్యాక్లాగ్ ఉద్యోగాల్ని భర్తీ చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించబోతా ఉన్నాం. మరి పారిశ్రామికంగా, రాజకీయంగా అన్ని ప్రాంతాలని సమర్థవంతంగా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఒక ప్రపంచ పటంలోనే అత్యున్నతమైనటువంటి డెస్టినేషన్గా తీర్చిదిద్దే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముందు మన చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, ఆ తర్వాత కేంద్రం నుంచి సపోర్ట్ చేసినటువంటి మోడీ గారికి, మరి ఈ తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి అమరావతి ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాం. అందుట్లో తెలుగుదేశానికి ఇంత భారీ మెజారిటీ ఇచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి తెలుగు కార్యకర్తకి కూడా అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ దుర్మార్గుడు యొక్క పాలన వల్ల 5 సంవత్సరాలు చాలా నరకయాతన పడింది. ఇలాంటి నరకంలో నుంచి ఈరోజు నరకాసుడు చనిపోయి మనకి ఎప్పుడైతే దీపావళి పండుగ వస్తుందో అలాంటి దీపావళి పండుగ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. ఈ అమరావతికి ఇక దశ దిశ అనేటటువంటిది ఇక
ప్రపంచ దేశాలు చెప్పుకునే రీతిలో బాబు గారు దీన్ని అభివృద్ధి చేస్తారు, అన్ని రకాల పారిశ్రామిక విధానంగా అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.